హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, మళ్ళా వీటిలోకి టేస్టీ పల్లి కొబ్బరి చట్నీ. హై ఫైబర్, ప్రోటీన్, విటమిన్ B2, B3, B6 వంటివి, ఈ విటమిన్, మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషక విలువలు ఉన్న ఓట్స్, జొన్న పిండిని ఆహారంలో చేర్చుకోవటం వలన షుగర్, గ్యాస్, మలబద్ధకం, బీపీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదండి, ఎముకల బలానికి, రక్తహీనత నుంచి దూరం చేయటానికి ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్న పిండితో ఇడ్లీ, దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాసు మినప్పప్పుని ఒక పాత్రలోకి పోసుకొని, ఒక పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని నీళ్లు పోసి బాగా 2-3 సార్లు కడిగి ఆ నీళ్లు వంపేయాలి. మళ్ళా అదే మినపప్పులోకి ఒక గ్లాసు ఓట్స్ని కూడా వేసి ఒకసారి నీళ్లు పోసి లైట్గా అలా వంపేయాలి. ఎక్కువగా కడిగితే ఓట్స్ పిండిలాగా అయిపోయి నీళ్లతో పాటు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ నీళ్లను కూడా వంపేసి ఓట్స్, పప్పు మునిగే వరకు మంచి నీళ్లను పోసి నానబెట్టుకుంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు అదే నీళ్లను వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టుకొని 3 to 4 అవర్స్ నాననివ్వాలి. ఇక నెక్స్ట్ ఇప్పుడు అదే గ్లాస్తో 3 గ్లాసుల జొన్న పిండిని కూడా వేసుకొని తడిపి పెట్టుకోవాలి. జొన్నల్ని శుభ్రం చేసి పట్టించుకున్న పిండి అన్నమాట ఇది. ఇంకా జల్లెడ పట్టి నిలువ పెట్టుకుంటే రొట్టెలు, తర్వాత దోశలు, ఇడ్లీలు అన్నిటికీ పనికొస్తుంది. పిండి పూర్తిగా తడిచి నానేదానికి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. బాగా కలుపుకుంటే పిండి తడిచి బాగా నానుతుంది. ఇలా తడిపి పెట్టుకున్న జొన్న పిండిని పైన కొంచెం నీళ్లు చల్లి మూత పెట్టుకొని ఒక 3-4 అవర్స్ నాననివ్వాలి. 4 అవర్స్ తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న మినపప్పు, ఓట్స్ని నీళ్లతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు ఎక్కువగా అనిపిస్తే పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ లాస్ట్లో కలుపుకోవచ్చు. ఉదయం అదే మిక్సీ జార్లో వెన్న గ్రైండ్ చేసి గిన్నెలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. కొంచెం గట్టిగా ఉంది, కరగపెట్టేదానికి బయటకు తీశాను. అందుకే మిక్సీ జార్ కూడా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. మనం ఇలా పిండి కానీ ఏదన్నా గ్రైండ్ చేసుకున్నట్టయితే మిక్సీ జార్కి చుట్టుకున్న వెన్నంతా పిండిలోకి వచ్చేస్తుంది. ఇడ్లీలోకి కారపొడి, నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పిండి గ్రైండ్ చేసే పని లేనప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసి తొలిపి ఆ నీళ్ళని సాంబార్లో కానీ ఇంకేదైనా కర్రీస్లో కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నున్నగా గ్రైండ్ చేసుకున్న ఓట్స్, మినపప్పు గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోకి నానబెట్టి ఉంచుకున్న జొన్న పిండిని కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఆ జొన్న పిండి నానబెట్టిన గిన్నెలోకి పిండి మిశ్రమాన్ని అంతటిని వేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా నాననివ్వాలి. మనం దోశలకి, ఇడ్లీలకి తయారు చేసుకున్న పిండిని ఎప్పుడు పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. లేదంటే ఫర్మెంటేషన్ జరిగి పులిసి పిండి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే సేఫ్టీ కోసం పాత్ర అడుగున ఒక ట్రే కానీ పెద్ద ప్లేట్ కానీ పెట్టుకోవటం మంచిది. పిండి చూడండి ఎంత బాగా పులిసిందో, నురుగులాగా వచ్చి బుడగలుగా రావాలన్నమాట. ఇలా పిండి పులిసినప్పుడే ఇడ్లీలు, దోశలు చాలా బాగా వస్తాయి, లేదంటే గట్టిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కుకింగ్ సోడాని తీసుకొని కొంచెం నీళ్ళు అలా కలిపి పిండిలో పోసుకుంటే ఇంకా స్మూత్గా ఇడ్లీలు ఇంకా బాగా వస్తాయి. ఈ కుకింగ్ సోడా పిండిలో కలిసేటట్లు లైట్గా కలుపుకొని మరీ ఎక్కువగా కలబెట్టకూడదు. ఇంకా ఇడ్లీ, దోశలకి జొన్న పిండి బ్యాటర్ రెడీ అండి. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇంకా మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఇడ్లీ ప్లేట్స్ని ఒకసారి తడిపి నీళ్లు లేకుండా ఇదిలిచ్చేసి ఆ తర్వాత గ్రీస్ చేసుకోవాలన్నమాట. నెయ్యితో కానీ లేదంటే మీ దగ్గర ఉన్న ఏదన్నా ఆయిల్ తోటి. ఇడ్లీ ప్లేట్లలోకి పిండి వేసుకునే ముందే ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసి అవి మరగనివ్వాలి. ఇప్పుడు ఈ పిండినంతా మనకి కావాల్సిన ఇడ్లీల కోసం ప్లేట్స్లో పిండి వేసుకొని స్టాండ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టి గట్టిగా మూత పెట్టుకొని 10 to 12 minutes ఉడికించుకోవాలి. లంచ్ బాక్స్లోకి బాయిల్డ్ ఎగ్ రైస్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్ని కొద్దిగా టర్మరిక్, పెప్పర్ వేసి ఆయిల్లో కొంచెం వేయించి పక్కన పెట్టుకొని
అదే బాండీలోకి కొద్దిగా మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఆకులు, ఆనియన్స్, కొంచెం టమాటో వేసి వేగిన తర్వాత మామూలుగా ఈ బఠానీలు తర్వాత శనగలు ఎప్పుడు నానబెట్టి ఉడికించుకొని రెడీగా ఉంచుకుంటాను అనమాట. అవి కొంచెం వేసి వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని బాండీలో వేయించి పెట్టుకున్న మసాలాల్లోకి వేసి ఒకసారి కలుపుకొని ఆ వేయించి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. 10 minutes అయిందండి. ఇప్పుడు మన జొన్న ఇడ్లీ ఎలా వచ్చాయో చూద్దాం. బాగా పొంగి కనిపిస్తున్నాయి కదా, ఇంకా తీసి చూద్దాము. చక్కగా ఉడికి స్పాంజ్ లాగా వచ్చాయండి. స్పూన్తో తీస్తే అడుగున కూడా ఏం అంటుకోలేదు, కరెక్ట్గా ఉడికినాయి అన్నమాట. ఓట్స్, జొన్న పిండి రెండింటిలో లో గ్లైసిమిక్ ఇండెక్స్, హై ఫైబర్ ఉంటాయి. అందుకే వెయిట్ లాస్కి, షుగర్ కంట్రోల్కి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే 3 ఇడ్లీ తింటే కూడా తొందరగా ఆకలి వేయదు. ఇప్పుడు పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాండీలోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ తాళింపు గింజలని వేరొక గిన్నెలోకి వేసుకుని మళ్ళా అదే బాండీలో ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న ఆనియన్, ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి సగానికి తుంచినవి వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఆనియన్స్లో కరివేపాకు వేయటం మూలాన గ్రైండ్ చేసినప్పుడు చట్నీతో పాటు ఇది కూడా నున్నగా మెదిగిపోతుందన్నమాట. ఒక మీడియం సైజు కొబ్బరి ముక్క, అంటే చట్నీ కొంచెమే కాబట్టి కొబ్బరి కూడా కొంచెమే తీసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ పల్లీలు, 1 స్పూను వేయించిన శనగపప్పు, అలా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం 4 మామిడికాయ ముక్కల్ని, రుచికి సరిపడా కొంచెం ఉప్పు, మళ్ళా కొబ్బరిని కొంచెం సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి ఇక మూత పెట్టి నున్నగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నున్నగా మెదిగిన ఈ చట్నీ అంతటిని ముందుగా తాళింపు వేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా మిగిలిపోతుంది కదా, అందులో నీళ్లను పోసి కొంచెం తొలుపుకొని అదే గిన్నెలోకి వేసుకుంటే చట్నీ మరీ చిక్కగా లేకుండా కన్సిస్టెన్సీ సరిపోను వస్తుంది. ఇంకా తాళింపు అంతా కలిసేటట్లు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. టేస్టీ పల్లీ చట్నీ కూడా రెడీ అయిందండి. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా మనం దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. సేమ్ ఇడ్లీకి వాడిన ఓట్స్, జొన్న పిండి బ్యాటర్ తోటి దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. పిండి మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మామూలు బియ్యం పిండి దోశలాగానే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైన తడంతా ఆరిపోయే వరకు కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఆ దోశ పైన వేసుకొని, ఇంకా మీకు దోశ క్రిస్పీగా రావాలి అంటే కొంచెం సేపు అలాగే ఎర్రగా వేగే వరకు పెనం మీద ఉంచుకొని ఆ తర్వాత టర్న్ చేసుకోవాలి. లేకపోతే మీకు మెత్తగా సాఫ్ట్గా కావాలి అంటే కొద్దిగా వేగిన తర్వాత దోశని తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొక దోశ కూడా వేస్తున్నాను చూడండి. మా అమ్మాయి, మా వారు దోశ క్రిస్పీగా ఉంటే ఇష్టపడరు. కొద్దిగా సాఫ్ట్గా, పలుచగా, మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు దోశ. అందుకని నేను లైట్గా కాలనిచ్చి తీసేస్తున్నాను. మీకు దోశ క్రిస్పీగా కావాలంటే దోశని పెనం మీద అలాగే వదిలేసి కొంచెం పైనుంచి ఎర్రగా కనిపిస్తుంది, అప్పుడు తీసుకుంటే మీకు దోశ క్రిస్పీగా వస్తుందన్నమాట. నేను సాఫ్ట్ దోశ వేస్తున్నాను కాబట్టి కొంచెం పైన తడి తగ్గంగానే దోశని తీసేస్తున్నాను. ఇంకా దోశ వేయటం కూడా అయిపోయిందండి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యం ప్లేస్లో ఓట్స్, జొన్న పిండిని ఉపయోగించి ఇడ్లీ, దోశ ఒకసారి ట్రై చేసి తయారు చేసుకుని తిని చూడండి. దోశ సాఫ్ట్గా ఎలా వచ్చిందో చూడండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.